హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణేషుణ్ణి పెట్టి ఈ రోజుకైతే 3 డేస్ అవుతుంది. ఇంట్లో గణేషుణ్ణి మేము ఎప్పుడు 3 డేస్కే నిమజ్జనం చేస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా 3 డేస్కే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ అయితే నిమజ్జనానికి వెళ్ళడానికి వీలు కాలేదు. అందుకని ఇంట్లో గణేషుణ్ణి తీసుకెళ్ళి గల్లీ గణేష్ దగ్గర పెట్టేసినాం. ఈ ఇయర్ అయితే ఎలాగైనా నిమజ్జనంకి వెళ్ళాలని వెళ్తున్నా. మా చిన్నోడైతే నేను బ్యాండ్ కొడతా గణేషుడు వెళ్ళేటప్పుడు అనుకుంటా బ్యాండ్ కొడుతూ ఉన్నాడు. ముందు కార్లనైతే పెట్టేసుకొని వెళ్ళినాం. కొంచెం కొంచెం వర్షం స్టార్ట్ అయింది. వెళ్ళేసరికి ఎక్కువ అయిద్దేమో అనుకున్నాం కానీ పర్లేదు, ఏం కాలేదు, బాగానే ఉండే, హ్యాపీగా వెళ్ళినాం. నిమజ్జనానికి షామీర్పేట్ లేక్కి అయితే వెళ్ళినాం. మేము వెళ్ళినప్పుడైతే మా చేతులతోటి మేమే వేసేవాళ్ళం, కానీ ఈసారి ఏదో కొత్తగా క్రేన్లు పెట్టిర్రు. అసలు లోపలికి అలో లేదన్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి గణేషుణ్ణి ఇచ్చేసి నిమజ్జనం చేయమని చెప్పినాం. అస్సలు అలో చేస్తలేం, చాలా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళే నిమజ్జనం చేసేసిర్రు. తర్వాత పక్కనే ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నిమజ్జనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. మా పిల్లలైతే గణేషుడి నిమజ్జనంకి రావడం ఫస్ట్ టైం అనుకుంటే ఇదే. చిన్నప్పుడు వెళ్ళారు కానీ అంతగానం వాళ్ళకి తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు బ్యాండ్ కొట్టుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిర్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.